గంటల జర్నీ, ఈ 8 గంటల యాత్ర చూస్తే ఆయన ఓపిక, సహనం, ఎనర్జీ, స్టామినా ఆ స్థాయిలో ఎలా సాధ్యమైందనేది నిజంగా అర్థం కాకుండా ఉంది. ఒకసారి తాడేపల్లి దగ్గర ఎన్ని గంటలకు బయలుదేరారు, రెంటపాళ్లకు చేరుకునేంత వరకు ఎంత సమయం పట్టింది, మొత్తం ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది అనేది ఒకసారి స్క్రీన్ పైన క్లియర్గా చూద్దాం. ఎందుకంటే ఈరోజు వచ్చినటువంటి జన సునామీ అలాంటిది. మరి మనం ఆ మ్యాప్ చూస్తున్నాము, చాలా క్లియర్గా అర్థమవుతోంది. 9 గంటల 35 నిమిషాలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరారు. గుంటూరుకి 30 కిలోమీటర్లు, అక్కడి నుంచి గుంటూరుకి చేరుకోవడానికి 42 నిమిషాల సమయం పట్టింది. అంటే 10 గంటల 17 నిమిషాలకి గుంటూరుకు చేరుకున్నారు. 30 కిలోమీటర్ల దూరానికి 42 నిమిషాల సమయం తీసుకుంది. అక్కడి నుంచి నల్లపాడు 22 కిలోమీటర్లు, మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. అంటే గుంటూరు నుంచి నల్లపాడుకి 22 కిలోమీటర్ల జర్నీకి పట్టినటువంటి సమయం 1 గంట 43 నిమిషాలు. 1 గంట 43 నిమిషాలు పట్టింది 22 కిలోమీటర్లకి. నెక్స్ట్ అక్కడి నుంచి పేరేచెర్ల క్రాస్ మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకి చేరుకున్నారు. ఈ నల్లపాడుకి పేరేచెర్ల క్రాస్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ 6 కిలోమీటర్లు. ఈ 6 కిలోమీటర్ల ప్రయాణానికి 35 నిమిషాల సమయం పట్టింది. క్లియర్గా కనిపిస్తోంది స్క్రీన్ పైన, ఒకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ మేడికొండూరు, పేరేచెర్ల క్రాస్ నుంచి మేడికొండూరు 6 కిలోమీటర్ల దూరం. 12 గంటల 35 నిమిషాలకు అక్కడ బయలుదేరితే మేడికొండూరుకి 1 గంట 2 నిమిషాలకు చేరుకున్నారు. 27 నిమిషాల సమయం పట్టింది ఈ 6 కిలోమీటర్లకి. నెక్స్ట్ కంటెపూడి, మేడికొండూరు నుంచి కంటెపూడి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1 గంట 46 నిమిషాలకు అక్కడికి చేరుకున్నారు. అంటే 1 గంట 2 నిమిషాలకు అక్కడ బయలుదేరి కంటెపూడికి చేరుకునేటప్పటికీ ఈ 9 కిలోమీటర్ల దూరానికి 44 నిమిషాల సమయం పట్టింది. నెక్స్ట్ సత్తెనపల్లి, కంటెపూడి నుంచి సత్తెనపల్లి 7 కిలోమీటర్ల దూరం. 1 గంట 46 నిమిషాలకు కంటెపూడి నుంచి కాన్వాయ్ ముందు కదులుతుంటే సత్తెనపల్లికి వచ్చేటప్పటికి 3 గంటల 5 నిమిషాలు అయింది. మధ్యాహ్నం 3:05 సమయం. అంటే 1 గంట 19 నిమిషాలు కేవలం 7 కిలోమీటర్ల దూరానికి. 7 కిలోమీటర్ల దూరానికి 1 గంట 19 నిమిషాల సమయం తీసుకుందంటే ఏ స్థాయిలో జన సునామీ అనేది ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇందుకే అన్ని ఆంక్షలు, ఇందుకే అన్ని వలయాలు, ఇందుకే అన్ని బారికేడ్లు, ఇందుకే అన్ని నోటీసులు. ఇన్ని రకాలుగా ఎందుకు ఆంక్షలు పెట్టారు, కండిషన్స్ పెట్టారు, షరతులు పెట్టారు, బారికేడ్లు పెట్టారు, అడ్డుకుంటున్నారు అని అంటే ఇది. ఆయనకు వచ్చేటటువంటి జనాన్ని చూస్తే మనం తట్టుకోలేం. మన ఇంట్లో టీవీలు పగులుతాయి, మన కళ్ళు పేలిపోతాయి, మన ఒళ్ళు మండిపోతుంది, బట్టలు చిరిగిపోతాయి, చాలా జరుగుతాయి. రైట్. కంటెపూడి నుంచి సత్తెనపల్లి 7 కిలోమీటర్లు, 1 గంట 19 నిమిషాలు. నెక్స్ట్ సత్తెనపల్లి టు రెంటపాళ్ళ, ఇక్కడ వరకు చేరుకునేటప్పటికి 5 అయింది. సత్తెనపల్లి నుంచి ఈ రెంటపాళ్ళ 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2 గంటల 5 నిమిషాల సమయం పట్టింది. పాషా గారు అది ఆ గ్రాఫ్ అలానే ఉంచండి, దాన్ని చూపించండి ఆ మ్యాప్. సార్, ఇది ప్రజాదరణ, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్నటువంటి ప్రేమ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి బయలుదేరారు అనగానే పోలీసుల ఆంక్షలు, పోలీసు వాళ్ళు పెట్టినటువంటి రూల్స్ అన్నిటినీ మర్చిపోయి, నోటీసులను మర్చిపోయి, మా మీద కేసులు అవుతాయి అని చెప్పేసి మర్చిపోయి, ప్రతి విషయాన్ని మర్చిపోయి ప్రజలు కేవలం ఒకటి చూశారు. 5 సంవత్సరాలు మమ్మల్ని కన్న కొడుకులా కాపాడినటువంటి వ్యక్తి మా దగ్గరికి వస్తున్నాడు. మళ్ళీ మేము చూడము, మేము వెళ్ళి తాడేపల్లికి చూడలేము ఆయనని. ఆయన మా దగ్గరికి వస్తున్నాడు, మమ్మల్ని కన్న కొడుకులా కాపాడుకున్నాడు, ఒక కొడుకు బాధ్యతలన్నీ తీర్చాడు. ఒక కొడుకు తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటాడో అంత ప్రేమగా 5 సంవత్సరాలు చూసుకున్నటువంటి వ్యక్తి మా దగ్గరికి వస్తున్నాడే అని చెప్పేసి ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడాలి, దూరం నుంచి చూడాలి. సార్, ఇందాక చెప్పాను, ఒక తల్లి ఒక చిన్న పసి బిడ్డను వేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం అక్కడ వేచి చూస్తుంది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బిడ్డని చూడాలని. చాలా గొప్పగా చెప్తున్నారు, మా టీవీలో కూడా చాలా గొప్పగా చూపిస్తున్నారు. కానీ ఈ ఎల్లో తాలిబన్లు వదులుతారా? నాకు అదే బాధ అవుతుంది. ఏం చూపించకపోయినా అలాంటి దృశ్యాలు పర్వాలేదు, కానీ నిజానికి వాళ్ళు అలా నిలబడాల్సిన అవసరం మీకు ఒక విషయం, కానీ ఆ ఎల్లో తాలిబన్లు వదిలిపెట్టరు సార్. సార్, మీకు విషయం చెప్తాను. సరే, అయినాయి సంఘటనలు, ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసినాము. కానీ వైసీపీకి కూడా సోషల్ మీడియా అనేది ఉంది. అవును, మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ సోషల్ మీడియా పనిచేసే విధానం
ఎవరినో కించపరచడం, మహిళల్ని అగౌరవపరచడం కాదు. సరే ఆ తప్పుడు కేసులు పెట్టి చాలా మంది అరెస్ట్ చేశారు, సరే అది వేరే సంగతి, దాంట్లోకి తర్వాత మనం వెళ్దాం, ఎందుకంటే దాంట్లో పెద్ద పెద్ద కుట్రలు ఉన్నాయి, ఆ సంగతులు వేరు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే మహిళల్ని ఆడెవడైనా సరే, ఆడ ఏ పార్టీ చెందిన వాడైనా సరే, మహిళల్ని చిన్నపిల్లల్ని ఎప్పుడైనా పాలిటిక్స్లోకి లాగకూడదు, అది ఎవరైనా సరే. అలా చేస్తున్నాడు అంటే ఇక ఆ వ్యక్తి పరిస్థితి, అది మానసిక పరిస్థితి, మనం వాడి మీదే వదిలేద్దాం. ఇంకొక ముఖ్యమైన అంశం నేనే అడగాలనుకున్నా, సొంత సామాజిక వర్గం పైన చంద్రబాబు నాయుడు గారికి ఎందుకంత పగ, ఈ ఎల్లో మీడియా అధినేతలకు ఎందుకంత పగ? సరే ఈ విషయం మీద నేను కొన్ని పాయింట్స్ నేను మాట్లాడాలనుకుంటున్నా. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఎవరు? మీరు చెప్పండి సార్ నాకు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఇంకో 4 సంవత్సరాలు కొనసాగుతారు, 19 సంవత్సరాలు, సరే 15 పట్టుకున్నా కూడా అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి. నేను సింపుల్ గా, మీరు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి మళ్ళీ 4 సంవత్సరాలు చేయబోతున్నారు, ఇంతవరకు మీరు కమ్మ సమాజానికి ఏం మంచి చేశారు? ఈ ప్రశ్నకి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. కమ్మ సమాజానికి మీరు చేసిన మంచి ఏంటి? కొంతమంది ఎదిగారులేండి బాగా బినామీలు. సార్ సమాజానికి తన సొంత వాళ్ళకి కాదు. ఓకే సరే మీరు అంటున్నది ఎవరి గురించి, అక్కడికి కూడా వస్తాను నేను. కానీ కమ్మ సమాజానికి మీరు చేసిన మంచి ఏంటి? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇదే సత్తనపల్లిలో జరిగినటువంటి ఇంకొక ఘటన గురించి మాట్లాడారు. గుత్తా లక్ష్మీనారాయణ గారు, ఆయన గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు విని నేను షాక్ అయిపోయినా. ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి హనుమంతరావు గారు పిలిపించి, నువ్వు కమ్మ పుట్టుక పుట్టావు అని చెప్పేసి, పుట్టావా అని చెప్పేసి, నువ్వు ఎందుకు వైసీపీలో ఉన్నావు అని చెప్పేసి దారుణంగా ఆయనని మాట్లాడితే, ఆయన దూషిస్తే పాపం లక్ష్మీనారాయణ గారు తట్టుకోలేక ఆయన విషం తాగి ఈరోజు హాస్పిటల్ పాలయ్యిండు. అది ప్రస్తుత పరిస్థితి. ఇదే సత్తనపల్లిలో జరిగిన విషయం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట. సార్, ప్రభుత్వ ఉద్యోగి ప్రతి ఒక్కరిని ఒకేలా చూడాలి. ప్రభుత్వ ఉద్యోగికి కాస్ట్ ఉండదు, ప్రభుత్వ ఉద్యోగి కులాలు మతాలు ఏముండవు, తన పరా భేదాలు ఉండవు. ప్రభుత్వ ఉద్యోగి మాత్రమే కాదు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అయినా సరే అయ్యా అని చెప్పేసి ప్రమాణం చేస్తారు. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏంది? సరే మరి అదే సామాజిక వర్గానికి చెందిన మీరు ఈ రోజు వరకు చేసినటువంటి మంచి ఏంటి? ఇందాక మీరు అన్నారు ఎవరు ఎదిగారు, ఎవరో బాగుపడ్డారు. అవును సార్, ఎవరు ఎదిగారో నాకు తెలియదు, కానీ ఎల్లో మీడియా ఎదిగింది. అదే విషయాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఎల్లో మీడియాకి చంద్రబాబు నాయుడు గారు అవసరం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అవసరము. ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు, నేను ఆయనని చాలా గౌరవిస్తాను, మీరు కూడా గౌరవిస్తారు, మన అందరం ముఖ్యమంత్రిగా గౌరవిస్తాం. కానీ ఈయన ఉంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే వీళ్ళ ఆటలు సాగుతాయి, వీళ్ళ దోపిడీలు సాగుతాయని చెప్పేసి చాలా క్లియర్గా నీట్గా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏది దాపరికం లేకుండా చాలా నీట్గా చెప్పారు. అందుకే ఏం చేస్తారంటే, మొన్న మీరు చూశారు 3-4 ఇంటర్వ్యూలు, 12వ తారీఖు అన్ని ఛానళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూలు వచ్చాయి. భజన పెట్టుకొని గంటలు పెట్టుకొని కొట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు మీరు మహాత్ములు, మీరు అది స్కిల్ స్కామ్ లో 54 రోజులు ఆయన జైలుకి వెళ్తే జైలు గోడలు బద్దలు కొట్టుకుని వచ్చినట్ట. జైలు గోడలు బద్దలు కొట్టుకుని నాకు అర్థం కాదు సార్, మళ్ళీ లోపల వేసేస్తారు. అది కాదు, ఆయన జైలు గోడలు బద్దలు పెద్ద క్రైమ్, అది వీరుడంట. అది తప్పు సార్, అది పొరపాటున అని ఉంటారులేండి సార్. అట్లా జైలు గోడలు బద్దలు కొట్టుకుని వస్తుంది, పెద్ద క్రైమ్ కదా. పెద్ద అసలు సార్, వాళ్ళ భజన చూసి మరోళ్ళు మీమ్స్ చేశారు, నవ్వుకున్నారు. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి భజన. ఇంకో విషయం చెప్తాను సార్, క్యారెక్టర్ అసాసినేషన్. ముందు ఏం చేసేవాళ్ళు? తిరుపతికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు, వేరే చోట్లకి వెళ్ళారు, ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీదే పడేవాళ్ళు. మొన్న తెనాలి నుంచి కొత్తగా మొదలు పెట్టారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎవరినైతే కలవడానికి వెళ్తున్నారో వాళ్ళ క్యారెక్టర్ కూడా అసాసినేట్ చేస్తున్నారు. అంతే, అది ఎంత దారుణంగా చేస్తున్నారంటే, ముగ్గురు యువకులు, సరే వాళ్ళ మీద కేసులు ఉన్నాయా లేవా వేరే సంగతి, బహిరంగంగా కొట్టారు. అది తప్పు, పోలీసులకి ఆ హక్కు లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, ఎల్లో మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక బ్లాక్ వేసి, ఒక డబ్బా వేసి, ఆయన గురించి ఇంకో డబ్బా వేసి, ఈ ముగ్గురు చేసినటువంటి తప్పుల గురించి చేసి ఉంటారు. భయ్, ఎవరు వద్దంటున్నారు, ఎవరు కాదంటున్నారు, కానీ అట్లా బహిరంగంగా కొట్టకూడదు. మిమ్మల్ని చూసి నాలాంటి వాళ్ళు వేరే వాళ్ళు నేర్చుకుంటే, పోలీసులు ఎప్పుడు కూడా చట్టాన్ని మీరే గౌరవించకపోతే నాలాంటి వాళ్ళం ఏం గౌరవిస్తాం? అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అదే విషయాన్ని ఈ రోజు కూడా పాపం ఒక మనిషి చచ్చిపోతే, ఇలాంటి అన్యాయమే ఎల్లో మీడియా బంధువులకి ఎవరికైనా నడి రోడ్డు మీద అట్లాంటిది వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఎవరికైనా జరిగితే చనిపోయిన వాళ్ళ గురించి తప్పుగా ఆలోచించాం మనం. చనిపోయిన వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. కానీ ఈ రోజు చనిపోయిన వ్యక్తి వైసీపీ కార్యకర్త అని,
Yes. ఆ వ్యక్తి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వచ్చారు అని కడుపు మంటతో ఈ రోజు చనిపోయిన వ్యక్తిని కూడా మీరు ఎంత దారుణంగా దూషిస్తున్నారు అంటే ఏం దొరకట్లేదు సార్. Right. ఎంత దారుణం అంటే ఏదో బండి ఎవరినో గుద్దిందంట. దారుణం చూడండి, ఏదో బండి ఎవరినో గుద్దింది, గుద్దితే దన్ను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కింద పడ్డటువంటి ఒక వ్యక్తి అని చెప్పేసి వేరే చేశారు. తర్వాత పట్టు అని చెప్పేసి ఎస్పీ గారు వచ్చేసి గుంటూరు లేదు అది ప్రైవేట్ బండి అని బండి నెంబర్ కూడా చెప్పాడు. చెప్పగానే తుస్సు అయిపోయింది మ్యాటర్. ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు. వీళ్ళకి ఏమీ అందట్లేదు. అండ్ ఆ భయం ఎంత ఘోరంగా పెరిగిపోయింది అంటే Yes. ఇప్పుడు చూడండి శ్రీనివాసరావు గారు ఎస్పీ గారు ఆయనను ఆల్రెడీ పిలిచే ఉంటారు. Yes. రివ్యూ మీటింగ్ జరిగి ఉంటది. ఇక అరెస్టుల పర్వం ఈ రోజో రేపో స్టార్ట్ అవుతుంది. ఎట్లా అరెస్టులు జరుగుతాయి అంటే ఇక చెప్తున్నాం కదా, ఇక అందరినీ అందరినీ వైసీపీ నాయకులు అందరి మీద కేసులు పెడతారు. ఫస్ట్ అవును. ఒకరిని ఇద్దరిని టార్గెట్ చేస్తారు, అందులో ఒకరిని ఎత్తుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. మళ్ళీ దాని మీద ఎల్లో మీడియాలో అదే బాక్సులు వేస్తారు, వేసి అదే వేసిన న్యూస్ వేసి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చంపుతారు. చూడలేక మనం చావాలి. రైట్.